నేను మీ బాణాలు రెడ్డప్పాచారు. ఈరోజు మనం నక్షత్ర పొంతన. నక్షత్ర పొంతన అంటే ఏంటి? ఒక ఇల్లు కట్టినప్పుడు పూర్తిగా పొడుగు ఇంటూ వెడల్పును స్క్వేర్ ఫీట్లుగా మొత్తం లెక్కించి, ఇప్పుడు 30 ఉందనుకోండి, 900 స్క్వేర్ ఫీట్లు. ఆ విధంగా ఎంతైనా ఉండవచ్చు. చిన్న ఇల్లు కానీ పెద్ద ఇల్లు కానీ ఎంతైనా పూర్తిగా మీరు ప్లాస్టిక్తో సహా కొలుతుంది. అవుటర్ టు అవుటర్, కాంపౌండ్తో సంబంధం లేదు, ఒక ఇంటికి మాత్రమే. అయితే దీంట్లో నక్షత్ర పొంతనలో ఏ విధంగా గుణించాలి? 13 × 8తో గుణించి 27తో, 27 నక్షత్రాలు కాబట్టి 27తో భాగించినప్పుడు మీకు మిగులు కింద శేషం ఏదొస్తే అది దాని ఫలితం అనేది. ఇప్పుడు ఉత్తమ ఫలితాలు ఏంటివి? అశ్వని 1, రోహిణి, ఆరుద్ర, పునర్వసు, ఉత్తర, స్వాతి, అనురాధ, శతభిషం, ఉత్తరాభాద్ర. ఇవి ఉత్తమమైన ఫలితాలు. మధ్యమైన ఫలితాలు ఏంటివి అంటే చెడువి కాకుండా మంచివి కాకుండా మధ్యలో ఉండేటివి. మక, పుబ్బ, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, మూల, ఉత్తరాషాఢ, శ్రవణం, రేవతి. అయితే ఇంకా అధమమైన ఫలితాలు ఏంటివి? అధమమైన ఫలితాలు శేషం ఏమొస్తాయి? భరణి, కృత్తిక, మృగశిర, పుష్యమి, అశ్లేష, హస్త, పూర్వాషాఢ, ధనిష్ట, పూర్వభద్ర. అంటే ఇప్పుడు ఇవి ఎంత మిగిలితే ఈ శేషము, ఈ నక్షత్రాలు వస్తాయనేది మనం చెప్పుకున్నాం. అయితే 1, 4, 6, 7, 12, 15, 17, 24, 26 వస్తే ఉత్తమం, మంచి ఫలితాలు అనేవి ఉంటాయి. ఇంకా మధ్యమంలో ఉండే ఫలితాలు 10, 11, 14, 16, 18, 19, 21, 22, 27 మధ్యమైన ఫలితాలు. ఏది భాగించినప్పుడు వచ్చే శేషాన్ని బట్టివి. అలాగే అధమం, పనికిరానేటివి 2, 3, 5, 8, 9, 13, 20, 23, 25 భాగించినప్పుడు మనకు మిగులు శేషం వస్తే ఇవి అధమం. నక్షత్ర పొంతనలో ఇవి అధమం, పనికిరావు.